తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రానున్న 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హీట్ వేవ్తో పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు వహించకుండా బయటకు రావద్దంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ సుష్మిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. అయితే ఎంత మేర పెరిగే అవకాశం ఉంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, గత 4-5 రోజులు చూసుకుంటే కొద్దిమేర తగ్గిన పరిస్థితి, రానున్న రోజులు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఎంత మేర పెరిగే అవకాశం ఉంది? గత 4-5 రోజుల్లో మనకి రాష్ట్రంలో టెంపరేచర్స్ 4 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గడం జరిగింది. నిన్న చూసినట్టయితే మనకి రాష్ట్రంలో ఒక 2 జిల్లాల్లో మాత్రమే 41 డిగ్రీల పైబడి టెంపరేచర్ ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మాత్రమే 41 డిగ్రీల పైన టెంపరేచర్ ఉండగా, రాష్ట్రంలోని మిగిలిన 31 జిల్లాల్లో కూడా మనకి 36 నుంచి 40 డిగ్రీల లోపు టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి మళ్ళీ గ్రాడ్యువల్గా టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. గ్రాడ్యువల్గా 1 డిగ్రీ అట్లా 1.5 డిగ్రీస్ పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి 4-5 రోజుల్లో మళ్ళీ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మనకి 41 డిగ్రీలు దాటి టెంపరేచర్లు ఉండే అవకాశం కనిపిస్తుంది. సో హైదరాబాద్ సిటీలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దాదాపు ఈ 4-5 రోజులు ఎంత హైయెస్ట్గా నమోదైంది? మనకి హైదరాబాద్లో మొన్న 36 డిగ్రీలు, నిన్న 37 డిగ్రీలు రికార్డ్ అయింది. ఈ రోజు కూడా అరౌండ్ 38 డిగ్రీస్ ఉండే అవకాశం ఉంది. రాగల 3-4 రోజుల్లో కూడా గ్రాడ్యువల్గా టెంపరేచర్లు పెరిగి మనకి ఈ 4-5 రోజులు దాటేటప్పటికి 42-43 డిగ్రీల వరకు ఈ రోజు నుంచి 5వ రోజుకి హైదరాబాద్ ప్రాంతంలో కూడా టెంపరేచర్లు చేరుకునే అవకాశం ఉంది. సో ఒక డిప్రెషన్ కూడా ఏర్పడిందని చెప్తున్నారు. దాని ఎఫెక్ట్ ఏమైనా తెలంగాణపై ఉండే అవకాశం ఉందా? మనకి నైరుతి బంగాళాఖాతంలో ఈరోజు ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది సగటు సముద్ర మట్టం నుంచి మనకి 5.8 కిలోమీటర్స్ వరకు కూడా ఉంది. రాగల 2-3 రోజుల్లో ఇది కొంచెం ఇంటెన్సిఫై అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దీనివల్ల మనకి తెలంగాణలో పెద్దగా వర్షం పడే అవకాశం లేదు. ముఖ్యంగా మనకి దక్షిణ రాష్ట్రాలు, ఇటు కేరళ, తమిళనాడు, కోస్టల్ కర్ణాటక ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే మనకి దీనివల్ల మనకి మాయిశ్చర్ కూడా కొంత తగ్గిపోయే అవకాశం ఉన్నందున మనకి టెంపరేచర్లు అయితే పెరిగే అవకాశం కనిపిస్తుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ప్రజలు కూడా జాగ్రత్త వహించాలని కూడా చెప్తున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలి అని కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. కెమెరా మహేష్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.